టీఎంసీ డైరెక్టర్లు, టీఎస్ఎస్ డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మరి సీనియర్ నాయకులు గురుపల్లి మొదటి గారిని వేదిక కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు చోడు గోపాలరెడ్డి గారు, బాబురాయుడు గారు, సర్పంచులందరూ కూడా వేదికలు రావాలా, ఎంపీటీసీలు ఉండే వేదికలు రావాలని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లోకి రాబోతున్న మాజీ పిఎస్ఎస్ చైర్మన్ మధు యాదవ్ గారికి అది వేదికలు రావాలి. అదేవిధంగా సీనియర్ నాయకులు వేణురెడ్డి గారిని వేదిక సార్ ఎటు జరగండి ఒకరి చాగండి సార్ ముందు వరుసలోకి చాలా మంది వచ్చినారు, అందరూ వచ్చి
ఓకే సార్. సార్ ఓకే కారండి కావాలి సూపర్ ఉంది. ఓకే కానీ ఓకే సార్ ఓకే రండి అయిపోయిన వాళ్ళు వచ్చేయండి సైడ్కి. సార్ ఓకే కరెంట్ ఫాస్ట్ మదన్ చేది స్వామి ఓకే సార్ రండి సైడ్ బస్ ముందు పెడతారు కొంత సైడ్కి ఉంది. ఓకే సార్ దయచేసి సమావేశం అయిన తర్వాత ఈ నాయకుల ఆధ్వర్యంలో అందరూ కూడా చేతుల మీదుగా ప్రమాణం జరిగితే దయచేసి అందరూ అర్థం చేసుకుని సమావేశం పాటించి పూర్తిలో సమావేశం అయిన తర్వాత సమావేశం కూడా ఎక్కువసేపు లేదు. టైం అయింది కాబట్టి తొందరలోనే వక్తులు అర్థం చేసుకోవాలా. దయచేసి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించే ఉంది కాబట్టి సార్ కొద్ది సైడ్కి ఉండండి సార్ కొద్ది సైడ్కి ఉండండి. అన్నా ఒక సెకండ్ సైడ్ వచ్చేసింది మీరు. నువ్వు తెచ్చావా? సతీష్ మదనా ఓకే ఫోటో దియే సచి అయిపోయిన వాళ్ళు వచ్చేయండి సైడ్కి వచ్చేయండి అయిపోయిన వాళ్ళు. సార్ కుదర చేయి తీయాలా. ఓకే ఓకే సార్
ఫోటో ఫోటో మంచిగా ఫోటో ఫోటో చూడు అవుడా సురేంద్ర ఇటు చూడు చూడాలా తీసుకో సైడ్కి వచ్చేయండి పక్కకు వచ్చేయండి అందరూ అట్టనే ఇట్టనే వచ్చేయండి వాళ్ళు పాపం వాళ్ళకి ఇబ్బంది లేండి పక్కనండి బాబా సురా బాబా సార్ ఓకే సార్ కొద్దిగా సైడ్కి వచ్చేయండి కొద్దిగా ఓకే ఓకే కిషోర్ సార్ కొద్దిగా సైడ్కి ఉండండి రండి సార్ కొద్దిగా అట్టు ఇట్టు సార్ ఎమరా సార్ రండి ఓకే కొద్ది సైడ్ ఓకే ఓకే సార్ ఎంపీ గారు సార్ ఫోన్ చేస్తుంటారు సార్ ఓకే సార్ ఇక్కడ ఐబ్రోలు వచ్చాను సార్ ఓకే సార్ బాగుంది కొద్దిగా వెనక్కి ఉండాలి కొద్దిగా ఓకే వినోద్ కుమార్ ఓకే ఈసారి వస్తారు అందరూ మళ్ళీ మళ్ళీ ఓకే దయచేసి కొత్తగా పార్టీ చేయాలి అందరూ కూడా షాల్ వయసు మనం కన్ను వేసేటప్పుడు పరిచయం చేస్తాం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారితో పరిచయం చేసి ఎమ్మెల్యే గారు తీసుకునే కార్యక్రమం కూడా దయచేసి అర్థం చేసుకుని విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే పార్టీలు చేరేవి చాలా మంది ఉన్నారు అర్థం చేసుకోవాలి వెనకాల ఫస్ట్ వేసేయాలి అన్నా చిన్న కొద్దిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సునీల్ కుమార్ గారి నాయకత్వం సునీల్ కుమార్ గారి నాయకత్వం సునీల్ కుమార్ గారి నాయకత్వం ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం 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 వాళ్ళు నిజంగా ఈరోజు లేకపోవడం పార్టీకి తీరని లోటు ఎందుకంటే 80 మంది కష్టకాలంలో కాపాడింది హలో తెలియజేస్తూ ఈ కార్యక్రమం అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఎమ్మెల్యే గారికి ఉన్నాను తెలియజేస్తూ మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ చిన్నారావు గారిని మాట్లాడుతూ కోరుతాం. ఈరోజు మన మండల పార్టీ అధ్యక్షులు
కిషోర్ నాయుడు గారి అధ్యక్షతన ఇది 4వ కార్యకర్తల సమావేశం. ఇది నాకు తెలిసి నియోజకవర్గంలోకి జిల్లాలో కూడా ఇది ఒక గుర్తు వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశం జరగడం నాకు తెలిసి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి కార్యకర్తల మనోభావాన్ని పూర్తిగా గుర్తించిన మహామనిషి మన నియోజకవర్గ అబ్జర్వర్ శివకోటారెడ్డి గారికి మిగిలిన ఇక్కడికి వచ్చేసిన మిగిలిన ఆప్తులు మన కుటుంబ సభ్యులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు శివకోటారెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారికి, వేదికని అలంకరించిన ప్రతి ఒక్క నాయకులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క కార్యకర్తల సమావేశం చేసిన భాగంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయే 2 నెలల్లో మళ్ళీ మనకు ఎన్నికల హడావిడి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి దశ నిర్దేశిస్తారు. దాని ప్రకారంగా నాయకులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రజలతో మమేకమై గ్రామాల్లో, ఎందుకంటే గతంలో మన ఎన్నికల్లో చిట్టమూరు మండలం అంటే తెలుగుదేశం పార్టీ మండలం అనే ఒక మాట పోయింది. ఎందుకంటే 850 మెజార్టీ మాత్రం ఇచ్చాం, ఒక బూత్ లెక్కేలా 850 మెజార్టీ మాత్రం ఇచ్చాం. కాకపోతే దాంట్లో భాగం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ చేయలేదు. ఒక మన కష్టం సునీల్ అన్న ఆశీర్వాదంతో, ఆ సునీల్ ఉన్న అండదండలతో నమ్మి 6300 ఓట్లని డ్రాప్ చేస్తూ 850 ఓట్లు మనం మెజార్టీ ఇచ్చాం. అదే కాదు, అది కాకుండా ఎందుకంటే చాలా తక్కువ మెజారిటీ రేపు ఎన్నికల్లో మనకు బాగా ధీటుగా ఉంటుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ కూడా ఎన్నికలు విరుద్ధంగా చేసే ప్రసక్తి ఉంది. దయచేసి అలాంటి మన ఊహాగానాలు అంటే నాయకులను కూడా వదిలేయాలి. ఖచ్చితంగా ఎన్నికల నియమాలు పాటిస్తూ, ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు జరగదని ఒక ఇది నాయకుల మనసులో ఉండాలని మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో మీరందరూ కూడా శాసనసభ్యుల ఎన్నికలు ఎలా కష్టపడాలో అలా విధంగా కష్టపడి ఖచ్చితంగా అన్ని కైవసం చేసుకోకపోతే శాసనసభ్యుల వారికి కూడా అది చెడ్డ పేరని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాక్టివ్గానే ఉండే ఒక ఏకైక ఎమ్మెల్యే మన సునీల్ అన్న. ఈ పద్ధతిని ఆయన ఉన్న అలవాట్లు కూడా ప్రజలకి మమేకవడం ఒక దగ్గర జరుగుతాం. దయచేసి దాన్ని ఎవరు కూడా బొమ్మ చేయకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేస్తారని కూడా తెలియజేస్తాను. ఈరోజు చిట్టమూరు మండలంలో కొన్ని రోజులుగా పార్టీలోకి ఆహ్వానించండి. ఎందుకంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అదేవిధంగా గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసే విధంగా ఎవరైతే పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తారో, ప్రజలతో మమేకమైనరో వాళ్ళ నాయకులందరూ కూడా పార్టీలోకి తీసుకునే ఒక నియమ నిబంధనలు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్దేశంతో మన శాసనసభ్యులు గారు ఖచ్చితంగా అలాంటి ఏమైనా ఉంటే చూడండి అని చెప్తే మనం ఇక్కడ చిట్టమూరు మండలంలో కూడా గత 2 నెలలుగా ప్రయత్నిస్తా ఉన్నాం. దాదాపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉంది. అది కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మొట్టమొదటిగా మన సీనియర్ నాయకులు పెద్దలు, గతంలో సర్పంచ్ గా పనిచేసిన సీనియర్ నాయకులు వేణిరెడ్డి గారు జేకేపల్లి నుంచి కూడా మొత్తం 1 సైడ్ జేకేపల్లి మొత్తం ఈరోజు చిట్టమూరులో ఉండడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి పార్టీలో చేద్దాం. డాక్టర్ పాసెస్లకు ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ఉన్న నైజం, ఆయన మనతో ఉండే మమ్మేకు చూసి ఇలాంటి ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తే మనం చివరి రోజుల్లో అయినా బ్రహ్మాండంగా మనం ప్రజలు సేవ చేసిన మహర్భాగ్యం. అదే గ్రామాలు అభివృద్ధి చేసుకున్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వైపు ముగ్గు చూపి మన యువ నాయకులు సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సునీల్ 2 నెలల నుంచి వేణు చెప్తాడు సునీల్ అన్న చేసే విషయాలు, ఏ విధంగా సునీలంతో దగ్గరుంటే మనం ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు. అదే సునీల్ ప్రయత్నించి వేణుని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆవిడ సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మండల నాయకులకి, కుటుంబ మండల నాయకులు అందరూ కూడా
ఈ చేరే నాయకులు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా చిట్టమూరు పంచాయతీలో మునుపెన్నడే జరిగిన విషయం, మన మేరగల మధుసూరు పిఎస్ఎస్ మాజీ చైర్మన్, నేను కూడా ఈ పార్టీలో పనిచేస్తా, అందరం ఒకప్పుడు గతంలో కలుసున్నాం. తర్వాత కొన్ని అనివార్య కాలం సమస్యల్లో కూడా ఆ కుటుంబం విడిపోవడం జరిగింది. కాకపోతే ఎప్పటి నుంచో గతంలో మేమందరం కూడా కలిసి పనిచేసి ఒకే ఏకగ్రీవంగా చిట్టమూరు పంచాయతీ 60 సంవత్సరాల పాటు మా పెద్దలు మార్కండేయ నాయుడు గారు, వీరరాజ నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఆ రోజు పంచాయతీ చెప్తా ఉన్నది. అదేవిధంగా మళ్ళీ మేము కొంత సఫలం అయిన తర్వాత అయినా కూడా ఎక్కువ ఆశలో ప్రజలు మా వైపు నుంచి వస్తూ వచ్చారు. అయితే ఈ రోజు మధుస్వామి కూడా నేను ఖచ్చితంగా చిట్టమూరులో మీతో కలిసి ఉంటాను, మీతో ప్రయాణం చేస్తానని ఈరోజు మధు ఆవిడ కుటుంబ సభ్యులు అదే ఆయన అభిమానులు అందరూ కూడా పార్టీలకు రాను మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తాం. మా సోదరులు గోపాల్ నాయుడు గారు, బాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువనాక చిట్టమూరు మండలం చిట్టమూరు పంచాయతీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, మా బషీర్ సురేష్, అదేవిధంగా మా గ్రామ పార్టీ అధ్యక్షుడు సతీష్, అదే మా సోదరులు బాలసుబ్రహ్మణ్య, మధు అన్న, ఇలా మాకు సంబంధించిన మా బంధుమిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు మధువును ఆహ్వానించడం జరిగింది. దాంతో భాగంగా ఈ రోజు మా కుటుంబ సభ్యులు అయితేనేవి, మధుతో వెళ్ళాలైతేవి, అదేవిధంగా మరి కొంతమంది నాకు కూడా అంటే ఇంత గతంలో మనకు కూడా ఉన్నారు, కొన్ని సమస్యలు పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రోజు పార్టీలోకి రావడం జరిగింది. అంతా కూడా ఆ మంచి వాతావరణం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఇప్పటికే చిట్టమూరు పంచాయతీ నేను పుట్టినా అంతకుముందు కూడా గత 80 సంవత్సరాల నుంచి చిట్టమూరులో పంచాయతీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తప్ప ఉండేది కూడా తెలియజేస్తున్నా. ఇది ఇంకా కూడా బలం, ఎందుకంటే ఈరోజు ఇదే కాదు, చిట్టమూరు సెగ్మెంట్ సంబంధించి రంగనాథపురం నుంచి దాదాపు 20 కుటుంబాలు మన జగదీష్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పార్టీలకి చేస్తున్నారు. జగదీష్ గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మన ఆలేటిపాడు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆలేటిపాడు నుంచి మన నట్టంబాబు గారి ఆధ్వర్యంలో ఆశీర్వాదంతో దాదాపు అక్కడి నుంచి కూడా 15 కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. సో మాకు ఒక చిన్న డౌట్ అనేది, చిట్టమూరు ఎంపీటీసీ కొంత టైట్ అనిపించేది. ఎప్పుడు అంటే గెలిచేవాళ్ళం, ఒక 2 మనం గెలిస్తే ఒక్కొక్కటి గెలిచేవాడు, అంటే కొంత క్యాండిడేట్ మీద ఆధారపడి వచ్చే ఎన్నికలు ఇవి. అయితే ఈసారి 100% రంగనాథపురం నుంచి అన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీలు చేయడం జరిగింది. దాదాపు 75% ఈరోజు రంగనాథపురం నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరారు. అదేవిధంగా ఆలేపాడు టగ్ అండ్ హాఫ్ ఫైట్ ఉంటుంది, అంటే 50 ఓట్లు అటు 50 ఓట్లు ఇటే ఉంటాయి. అయితే ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు, నట్టంబాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ రోజు 15 కుటుంబాల నుంచి దాదాపు 60 ఓట్లు ఈ రోజు మళ్ళీ ఆలేటిపాడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మల్లా నుంచి మాజీ పిఎస్ఎస్ వెంకటసుబ్బారెడ్డి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఆయన మనస్ఫూర్తిగా, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయనకి సంబంధించి వ్యక్తిగత విషయంలో సహాయం చేయాలి. పూర్తి న్యాయం ఉంటే పూర్తిగా న్యాయ పద్ధతిగా ఉంది. 5 సంవత్సరాలు చిత్రహింసపడి ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారు ఒక మాట మన ఎస్ఐ గారికి చెప్పి న్యాయం చేయండి అని చెప్పి ఎస్ఐ గారు చూసి అది న్యాయబద్ధంగా ఉంటే ఈరోజు సహాయం చేసిన ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ అంటే పేద బలహీన వర్గాలకు అందరూ కూడా న్యాయం జరుగుతుంది మా ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఈ రోజు పార్టీలో రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మంచి వాతావరణం ఇది చిట్టమూరు మండలంలో. ఎందుకంటే ఇంకా మన ఎమ్మెల్యే గారికి ఒక చిన్న భయం, 850 కదా, వీళ్ళు ఎట్టా 23 పంచాయతీలు గెలవాలా, పైన సెగ్మెంట్లు గెలవాలనే ఉద్దేశం. అయితే ఇలాంటి వాతావరణం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది పార్టీలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చిట్టమూరు మండలంలో 100కి 100% అన్ని సీట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చే బాధ్యత ఈ వేదికలో ఉన్న నాయకులందరూ కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మరి యొక్క కార్యక్రమం గురించి ప్రధాన కార్యదర్శి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వేరు, రాష్ట్రంలో కూడా మన నియోజకవర్గం వేరు. ఎందుకంటే గతంలో మన ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో నాయకులు, ప్రతిపక్ష నాయకులంతా ఒకవైపు, పేదలంతా ఒకవైపు నుండి ఎలక్షన్ చేశారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు 2వ సారి గెలిచారు. అయితే ఈరోజు డాక్టర్ పాసి సునీల్ కుమార్ అంటే
పేద కుటుంబంలో రాజకీయ పరిజ్ఞానం లేని కుటుంబాల్లో కూడా ఆయన బొమ్మ చూపించి ఇది ఎవరంటే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మా బిడ్డ. ప్రతి ఒక్కరూ ప్రతి ఓటరు పార్టీలకు అతీతంగా నాయకులైతే మనకు పనిచేయ అపోసిన వాళ్ళు, కానీ గతంలో ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా మా బిడ్డ సునీల్ కుమార్ అని చెప్పి ఆయన యొక్క చరస్మాతోనే ఈ యొక్క నియోజకవర్గం గెలిచింది. కాబట్టి కార్యకర్తల మనోభావాలు ఆయనకు తెలుసు. కష్టపడ్డ కార్యకర్తల విషయాలు మన ఎమ్మెల్యే గారికి చెప్పనవసరం లేదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆయనకు నియోజకవర్గం అంటే, మండలం అంటే, ప్రతి పంచాయతీ అంటే ఒక అవగాహన ఉంది. కాబట్టి మనమందరం కూడా గతంలో మన ఎమ్మెల్యేతో గారితో కూడా ఏ విధంగా ప్రయాణం చేశాము, ఇక నుంచి కూడా అదే విధంగా ప్రయాణం చేయాలని నేను మనవి చేస్తున్నా. ఇంకొక విషయము, మన గ్రామాల్లో మేమేదన్నా నాయకులు ఏదన్నా పొరపాటు చేయొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో, ప్రజల విషయంలో ఎమ్మెల్యే గారు ఎప్పుడు చిన్న పొరపాటు కూడా చేయలేదు. కాబట్టి మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం లేదు. ఆయన గురించి చెప్పాలంటే మామూలు విషయాలు కాదు. చిన్న పెద్ద అందరూ ఆయన ఒకటే. పేదలను చూస్తే పేదలంటే ఆయన చాలా మర్యాద, చాలా గౌరవం, చాలా ఇష్టం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి చిత్తూరు మండల పార్టీకి, పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాం. మండల పార్టీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారికి, కార్యదర్శి చిన్నారావు గారికి, మన యువ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ ప్రముఖులందరికీ, కొత్తగా చేస్తున్నటువంటి నాయకులకి అందరికీ మనం కోరుకుంటున్నాం. ముఖ్యంగా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ అప్పుడు సునీల్ కుమార్ గారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అన్ని మండలాల్లో 2, 3, 4 చేర్చగలిగాం. ఒక చిత్తమూరు మండలంలో కష్టకాలంలో వనపాటిపాలెం మధురెడ్డి గారు ఒకరు మీటింగ్ పెట్టి ఆ పొద్దు మధురెడ్డి గారు పార్టీలో చేరి పార్టీకి సగం ఊపి తెప్పించాడు మధురెడ్డి గారు. ఆ రోజు కష్టకాలంలో పార్టీలో ఎవరు చేరినా వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మర్చిపోదు. ఎప్పుడు మీరు చూస్తా ఉన్నా, అందరం చూస్తున్నాం. నేను 40 ఏళ్ళు సర్వీస్ నా పార్టీలో. 95 ఇక్కడ స్థానిక మండల ఎలక్షన్ చేశాను నేను. చంద్రగిరి కౌంటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి ఆ రేకుల షెడ్లో ఉంది లాస్ట్ కౌంటింగ్. అప్పటికి చిన్నారావు 200 ఓట్లు డెఫిసిట్లో ఉన్నారు. ఎంపీటీసీ కూడా డెఫిసిట్లో ఉంది. ఎక్కడో నాడు మన కార్యకర్తలు వెళ్ళిపోతా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, పొద్దుగాల కొత్తపాలెం సెగ్మెంట్ ఖచ్చితంగా 500 మెజార్టీతో గెలుస్తాము ఖచ్చితంగా చెప్పాను. కూర్చున్నారు అప్పుడు. అదేవిధంగా 500 మెజార్టీతో పొద్దుగాల కొత్తపాలెం వచ్చింది. ఎంపీ అయ్యారు, జడ్పీటీసీ చిన్నారావు అయ్యాడు. ఆ తర్వాత నేను రాజకీయాలకు పాల్గొన్నాను. ఆ తర్వాత నేను నా పని నేను చంద్రగిరిలో ఇన్వాల్వ్ అయ్యాను. నేను తర్వాత కాలంలో మారుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మన మండలం ఎప్పుడు కూడా కష్టకాలం కానీ ఏ కాలమైనా కూడా మనకి వేలు మెజార్టీ వచ్చే మండలం కాదు ఇది. ఎప్పుడు వచ్చినా 400, 300, 500, 800, 1000. దాన్ని ఇప్పుడు బలోపేతం చేయాలంటే శాసనసభ్యుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తా ఉన్నాడు. నాయకులు ఫోన్ చేస్తే ఎత్తేది కాదు. ఏ మారుమూల ప్రదేశంలో ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్తున్నాడో లేదో చెప్పండి ఒకసారి. పార్టీ పరంగా చెప్తున్నాను నేను. పార్టీ అనేది అందరం కష్టపడితేనే పార్టీ. నిన్న చూశారు మీరు, లోకేష్ బాబు గారు నిన్న ఒక్కరోజు 2000 అర్జీల్ని పరిష్కరించాడు సెక్రటేరియట్లో కూర్చొని. చంద్రబాబు నాయుడు గారు దేశాలన్నీ చుట్టూ మన రాష్ట్రానికి ఏం కావాలా, వనరుల్ని ఏ విధంగా తేవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనం గ్రామాల్లో కూర్చొని మనం ఉండే నాయకులు 4 గ్రామంలో ఉంటే ఇద్దరు కాదు. వాస్తవాలు చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే పార్టీ బాగుపడాలా, పార్టీ రేపు కష్టకాలంలో గెలవాలి. మన ఇప్పుడు మనం ఈ రోజు రేపు గ్రామ స్థాయిలో మనం గెలిస్తేనే మన నాయకులు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయిపోయింది, అందరం కష్టపడ్డాం, ఎమ్మెల్యే గారిని గెలిపించాం.
రేపు మండలంలో కానీ వార్డుకు కానీ సర్పంచ్కి కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఇలా మన సభలో ఉండే మనుషులు ఎవరో ఒకరు అవుతారు. మన సభలో ఉండేవాళ్ళు అవుతారు, బయట వాళ్ళు ఎవరు కారు. మన సభలో ఉండేవాళ్ళు అవుతారంటే మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి, పార్టీ ఎప్పుడు కూడా తల్లి లాంటిది పార్టీ. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎప్పుడు కూడా సీనియర్లకు విలువ ఉంటుంది. ఎక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేసాడు వీడే దానికి సీనియర్లకు విలువ ఉంటుంది. అదేవిధంగా మనం సరి లేకుండా కొత్త వాళ్ళు చేర్చుకున్నాం. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చూశాను, నేను ప్రతి ఊరికి వెళ్ళాను ఎమ్మెల్యే గారితో కూడా. ఏ గ్రామానికి పోయి మేము కొత్త వాళ్ళు చేర్చినా కూడా మీరు చేర్చుకోవద్దండి మేము ఉన్నాం అనే మాట ఒకరు అనలేకపోయారు మన కార్యకర్తలు. చేర్చుకున్న తర్వాత వాళ్ళ వల్ల కూడా మనం గెలిచాం. వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు కూడా మనం చేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూడా చేర్చుకుంటున్నాం. చేర్చుకున్న వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా వాళ్ళందరితో మన క్యాడర్ కూడా కలిసి పనిచేసి పార్టీని ఎనలేటువంటి స్టేజ్కి తీసుకుపోతున్న ఘనత మీ అందరిది, కార్యకర్తలందరిది. నాయకులు ఏం చేయలేరు. నాయకులు ఏదో మైక్ ఇస్తే మాట్లాడతాం, మేము రాష్ట్ర నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కావచ్చు, మాట్లాడతాం, వెళ్ళిపోతాం. పార్టీ బలోపేతంగా ఉండాలంటే గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతం కావాలి. మన పై నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు, గ్రామీణ వ్యవస్థనే మార్చాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో పట్టుకొమ్మలు అవుతాయి. ఇప్పుడు అనుకునే ప్రకారం చేస్తే సర్వం సర్పంచులకే వస్తుంది. సర్పంచులు గ్రామీణ వ్యవస్థలో పనిచేసే నాయకులకే వస్తుంది. అంతా వ్యవస్థ అంతా కూడా వాళ్ళే అవుతారు. కాబట్టి అందరూ కూడా పార్టీ కష్టపడి పనిచేయాలా. అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి మధు యాదవ్ గారు, ఆయన కూడా 20 సంవత్సరాలు కరుడు కట్టిన ఉగ్రవాదిగా కాంగ్రెస్లో పనిచేశాడు. మాకు కరుడు కట్టిన ఉగ్రవాదిగా కాకుండా మాకు కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా వీరమ ఈయన పార్టీలోనే ఉన్నాడు, ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు, పార్టీ చేస్తూ ఉన్నాం. ఒక్కరో ఆయనకి సైడ్ లాగింది. ఈ రెడ్డి కమ్యూనిటీ ఒకటి ఉన్నది, ఏడబెట్టినా మేము రెడ్లం మేము చేస్తాం. అప్పుడు పాపం ఆయన ఒత్తిళ్లు తట్టుకోలేక కొంచెం బెండ్ అయ్యాడు. కానీ వీరమను కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నట్టు నాయకులు అందరూ కూడా, అదే ఇప్పుడు అజిత్ రెడ్డి ఉన్నాడు, వాయుగుండపల్లి అజిత్ రెడ్డి గారు కూడా వచ్చాడు. మీరు మాకు వచ్చిన దానికి రేపు మీ రిజల్ట్స్ రేపు చూపించండి. అదేవిధంగా శాశ్వత సభ్యత్వం వేణుమాన్ కానీ, అజిత్ రెడ్డి కానీ, మధు యాదవ్ కానీ, వీళ్ళు ముగ్గురు పార్టీలో శాశ్వత సభ్యత్వం తీసుకోవాలని రాష్ట్ర పార్టీగా నేను ఆదేశిస్తున్నాను. మీరు ముగ్గురు శాశ్వత సభ్యత్వం తీసుకొని పార్టీని రేపు ఎలక్షన్లో ఒక్క సెగ్మెంట్ కూడా మనం ఓడిపోయేదానికి అవకాశం ఉండకూడదు. ప్రతి సెగ్మెంట్ మనం గెలవాలా, జెడ్పీటీసీ మనం గెలవాలా, లోకల్ బాడీస్ నేను కూడా టైం స్పెండ్ చేస్తాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి డోకా లేదు చిత్తూరు మండలంలో అనే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. మధు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేస్తా అన్నప్పుడు వీణన్న తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నేను సునీల్ అదే చెప్పాం. మీరు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీలో మీరు మాతో కలిసి అందరం, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక అదృష్టం, పార్టీలో చేరిన పార్టీలు ఉండేవాడికి పాత కొత్త మర్చిపోయి కలిసి బాగండి. మీరు అలాంటి విషయాలు ఏంటి మనస్ఫూర్తి మీరు ఆలోచన చెప్పారంటే వాళ్ళు టైం తీసుకొని చెప్పారు మనస్ఫూర్తిగా. ఇంకా మా లైఫ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే స్పెండ్ చేస్తామని చెప్పినందుకు ఎమ్మెల్యే గారికి, దుర్గారెడ్డి, మన మండల అధ్యక్షుడు కిషోర్ నాయుడు గారికి, ఇక్కడ ఉండే పదవులు అనిపించే వాళ్ళందరికీ కూడా, వచ్చిన అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనకు కొత్తగా మన మండలంలో కొంతమంది చేరుతున్నారు. ఇది దానికి నేను ఎంతో సంతోషపడుతున్నా. కానీ నేను చేరేటప్పుడు కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కలిసి నేను కూడా ఇటు పోతున్నానని చెప్పిన, నేను రమ్మని ఊరిని చెప్పలా నేను. అందువల్ల నేను ఇటు పోతున్నానంటే అందరూ సంతోషించినారు. కానీ నాకేదో కొన్ని జరిగినాయి కాబట్టి దానికనే కాదు, నేను రాజకీయం ముగించుకోవాలనుకున్నా. సరే ఈసారి చేయాలని శివకోటారెడ్డి గట్టిగా అందరూ కూడా పెట్టారు, ప్రతి ఒక్కరు కూడా. సరే పోతాం. నన్ను ఎక్కువ కూడా ఎమ్మెల్యే గారు నన్ను నువ్వు రాబాకనా, నువ్వు ఫోన్ చేయనా, ఏదైనా ఉంటే నేను ఇచ్చేస్తాను అని అంటుంటాడు.
అందువల్ల నేను కూడా ఎక్కువగా బయట తిరగలేకపోతున్నా. ఈరోజు కిషోర్ నాయుడు నిన్న ఫోన్ చేసినాడు. మధు ఒక 10-15 రోజుల నుంచి నాకు నా ఎక్కడ బాపాక ఆ రోజు నువ్వు ఉండాలా, ఉంటేనే మాకు ఎందుకంటే మధుకి మాకు అనుభవం 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. ఈ 30 ఏళ్ళ నుంచి మాతో ఉన్నాడు. కానీ ఈ రోజు ఎప్పుడు కూడా ఎవరితో పగ అనేదే ఉండదు. మధుకి పెద్ద నాయకులతో ఉన్నాడు. అదిగో చెప్తున్నా, చెట్టుమూరు మండలంలో ఉండి ఎంతో మంది పెద్ద నాయకులతోనే ఉన్నాడు మధు. ఏ రోజు సలహాలు ఇస్తున్నాడు ఎన్నో రకాలుగా. నాకు కానీ పుల్లారెడ్డి కానీ ఉండి పాత వాళ్ళంతా కాంగ్రెస్ లో ఉండేటప్పుడు అందరికి కూడా సలహాలు ఇస్తున్నాడు. ఏదో ఆయన మాట కూడా మేము కూడా వింటున్నాము. అందువల్ల ఏంటంటే ఇప్పుడు బాగా ఈ రెడ్లు నాయుళ్ళు ఎన్ని అయిపోయినాయి. ఇంకా బీసీలు పైకి రావాలని నేను కూడా కోరుకుంటున్నా. అదే బీసీలు నెక్స్ట్ మమ్మల్ని అడగకూడదు. ఎమ్మెల్యే సునీల్ గారు కూడా మమ్మల్ని అడగకూడదు ఏం మీతో జరిగిపోయిందని. అందుకని బీసీలు ఎస్సీలు అందరూ కలుసుకుని చేస్తేనే, ఎందుకంటే బీసీ బాగా ఇదయింది కాబట్టి ఇంక రెడ్లకి పదవులు ఇన్ని అవసరం లేదు, నాయకులకి అవసరం లేదు. నేను బీసీలు పట్టుకొని ఇస్తేనే ఇక్కడ మధు యాదవ్ కూడా కొంత జోబీలో కూడా తీయాలా, తీస్తేనే నేను సొసైటీ ఆయనకి ఇది కూడా తీయించినప్పుడు వరప్రసాద్ గారితో చెప్పి తర్వాత ఈసారి కస్తూరే కూడా నీకు కస్తూరే నీకు ఎట్లా మేము కూడా చెప్తాము కస్తూరే. అందుకని బీసీ నాయకులకి ప్రతి ఊళ్ళో బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళు మా గుణపడతాడని ఆయన చేసుకున్నది. అందుకని ఆయన వాళ్ళ మావాళ్ళు కూడా నాతో పనిచేసినారు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళ మావాళ్ళు అందరూ కూడా నాతో పనిచేసినారు. ఈ మధు కన్నా వాళ్ళ కొడుకు యాక్టివ్గా ఉంటాడు. మధు కన్నా కూడా ఆ యాక్టివ్గా ఉంటాడు. మధు ఒక్కరో డబ్బులు తీయాలంటే భయపడుతున్నారు. డబ్బులు లేని రాజకీయం ఉండదు. ఎంతో ఉంటారు మనకు మనమైనా ఖర్చు పెట్టాలి గ్రామాల్లో. అన్ని సునీల్ గారు ఇస్తారు అని ఆలోచించబాకండి. మనం పెడితేనే మనకు పైకి పోవాలనుకుంటే నాకైతే ఏ పదవుల వల్ల వీళ్ళకి కూడా మెయిన్గా చూడాల్సింది బీసీలకు చూడాలని నేను మనవి చేసుకుంటూ ఇంత ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. రాజకీయం పుట్టినప్పటి నుంచి చెట్టుమూరు మండలంలో తెలుగుదేశం పార్టీని భుజాల మీద వేసుకుని మోస్తున్నటువంటి పెద్దలు గణపతి వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, అలాగే సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు అన్న శివకోటన్న గారికి, పెద్దలు మదన్న గారికి, అలాగే మా సీనియర్ లీడర్ మా రాజగోపాలన్న గారికి, అలాగే అన్ని మా భారతమ్మకి, అలాగే యువ నాయకులకి, కొత్తగా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ముఖ్యులు మా మధుసూదన్ యాదవ్ గారికి, అలాగే అన్న వేణన్న. ఎందుకంటే వేణన్నకు పాత ఏం కాదు, గతంలో ఎమ్మెల్యేగా గెలిచేదాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది, గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నాకు కష్టపడి ఆ రోజు చేశాడు. ఆ రోజు కూడా మళ్ళీ ఏదో మధ్యలో అట్లా అయింది. కాబట్టి నేను అదే అడిగా, అన్న మేము సిన్సియర్గా ఉంటాం ఉన్నాను. ఎందుకంటే ఎవరు వచ్చినా గౌరవిస్తాం. గౌరవించకుండా ఉంది తెలుగుదేశం వారి సిస్టమ్ ఇది. అవతల పార్టీ లాగా మాకు ఉండదు సిస్టమ్ ఇది. అలాగే మొదటి చెప్పినట్టు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వమని ఆల్రెడీ మేము ఇక్కడ 2 సిఎస్సిసి సంబంధించి మా కష్టదాయికి హరినాథన్కి 2 బీసీలకే ఇచ్చామని చెప్పి కూడా ఒకసారి తెలియజేస్తున్నా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అన్న, దాంట్లో డౌట్ లేదు. నా రోజు నందమూరి పెట్టిందే ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీల కోసం పెట్టిన పార్టీ ఇదని చెప్పి మళ్ళీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా కిషోర్ నాయుడు గారు చెప్పారు, ఇక మాకు ఇబ్బంది ఏదైనా చిట్టమూరులో మేము ఖచ్చితంగా ఈసారి ఎంపీపీని కైవసం చేసుకుంటాం, డిప్యూటీసీని కైవసం చేసుకుంటాం, అలాగే సర్పంచ్ని కైవసం చేసుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే చాలా తెలుగు పిల్లడు మధు యాదవ్ గారు. ఎందుకంటే నాకు తెలుసు బాగా. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు కూడా రాజకీయంగా ఒక శక్తి, చిన్నవాడు ఏం కాదు. అటువంటి అతను ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టమే. రెండో మాట చెప్పాలి. ఎందుకంటే కావాలా, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలా. ఎందుకంటే లేదన్నా చాలా తెలుగు రాజకీయాల్లో చాలా తెలుగు వాళ్ళు అన్ని తెలిసిన విషయాలు ఆచి తూచి అడిగేస్తాడు. అందరూ వచ్చినా ఆయన చాలా లేట్గా వచ్చాడు 5 నెలల తర్వాత పార్టీలో. ముందుగా అందరిలాగా రాలా. కాబట్టి ఆ 2 రోజులు రావడం కూడా మాకు మనస్ఫూర్తిగా మధురని స్వాగతిస్తున్నాం. అలాగే సీనియర్ నాయకులు మా వేణుడు గారిని కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అయితే లెక్క పెట్టుకో ఓట్లు ఇంతకుముందు.
ఇప్పుడు మా మదన్ వచ్చిన తర్వాత నాకైతే ఇంకేం ఇబ్బంది ప్రశాంతం. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా పనులు చేశాను ఊళ్ళో, సిమెంట్ రోడ్డు. నేను ప్రచారం పోతే నాయన నేను వేసాం రోడ్డు అంటే వేరే వేణిరెడ్డి గారు వేశారు. నాయన వేణిరెడ్డి అయినా ఎమ్మెల్యే నేను చేశానంటే నువ్వు గతంలో వేసింది ఆయన అంటే అట్లా జనాలతో మమేకమైనటువంటి మంచి వ్యక్తి. మాకైతే ఇంకా ఇబ్బంది లేదు. మాట్లాడక ఆ ఊరిని మా భారతమ్మ గారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మదన్ వచ్చిన తర్వాత ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని వేణు వచ్చినారు. ఇద్దరు కూడా ఒకరు సహకరించుకొని ఆ శక్తిని నిలబెట్టాలని చెప్పి మా భారతమ్మ గారు కూడా తెలియజేస్తున్నానమ్మా. కాబట్టి అలాగే ఇక్కడ జగదీష్ గారు, నేను కూడా పవర్ఫుల్ లీడర్. ఈ ఆధ్వర్యంలో కూడా దాదాపు 22 కుటుంబాలు, జగదీష్ కంగ్రాట్స్, 22 కుటుంబాలు ఈరోజు చేరుస్తున్నాడు. అట్లాగే మా సుధాకర్ అన్న, అప్పుడు కూడా నేను పనిచేస్తున్నప్పుడు నాకు చాలా క్లోజ్ మా సుధాకర్ అన్న. అక్కడ నుంచి కూడా దాదాపు ఒక 15 కుటుంబాలు ఇక్కడ ఆరేడుపాడు నుంచి కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇప్పుడే చెప్పారు మా కిషోర్, మాజీ పిఎస్సిసి అధ్యక్షులు పెద్దలు వెంకట సుబ్బారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నా పార్టీలోకి. ఖచ్చితంగా మా సునీల్, మా ఇద్దరు కూర్చున్న పెద్దలు ఉన్నారు, మా సునీల్ని పెట్టుకోమన్నా రాబోయే రోజుల్లో పెద్ద లీడర్ అవుతాడు అతను. ఎందుకంటే అంత వ్యవహారం ఉంది పిల్లడికి. కాబట్టి ఈరోజు కూడా మేము ధైర్యం మళ్ళా అంటే ఒకే ఒక ధైర్యం మా సునీల్, అంతే, ఇంక వేరే పరిస్థితి లేదు మాకు. కాబట్టి సంతోషం, మా సునీల్ కూడా సంతోషం. అలాగే తేపలపూడి శ్రీనివాసులు గారు, ఈయన కూడా ఒక 20 కుటుంబాలతో కోగిల్ నుంచి జాయిన్ అవుతున్నాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ గతంలో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని కాపాడింది పాత వాళ్ళే. మళ్ళీ మీకు తెలియజేస్తున్న కొత్త వాళ్ళందరూ కూడా మా వాళ్ళని, మీరు కూడా మా వాళ్ళు అయ్యారు, కలుపుకొని పోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మా పాత వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం నేనైతే ఒప్పుకోను. మళ్ళీ చెప్తున్నా, మా పాత క్యాడర్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం నేనైతే నా వల్ల కాదు. ఎందుకంటే నాకు అంతే, అంటే రుణం మాడుకోలేదు. కాబట్టి ఎందుకంటే మీరు కలుపుకోవాలంటే మా వాళ్ళు పూర్తిగా మీకు కోఆపరేట్ చేస్తారు, ఇబ్బంది లే, నాకు రుణం మాడుకోలేదు. కాబట్టి పాత క్యాడర్ కూడా నిరుత్సాహపడవద్దు. కొత్త వాళ్ళు వచ్చేసారేమో ఆ పరిస్థితి ఉందని మిమ్మల్ని నా ప్రాణం వరకు మర్చిపోయే సమస్యలే. మీ అందరి దేవల్లే ఈరోజు నేను చెప్పుకొని మాట్లాడుతున్నా, నా క్యాడర్ దయ్యే. అంతేకాని నేను రాజకీయ నాయకుడు కుటుంబం కాదు నాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రజల ఆశీర్వాదంతో చిన్నప్పుడే మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచా, మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేశా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయా, మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా. అంటే ఇదంతా మీరున్నారు కాబట్టి నేను పోలీసులను ఓటు కాదు పని చెప్తున్నా. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరి సహాయ సహకారాలతో నాకు ఓట్లు వేశారు. కాబట్టి ఈరోజు కూడా మన కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది అయినా కానీ తెలిస్తే ఖచ్చితంగా సాయం చేసే పరిస్థితిలో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళ తెలియకపోతే నేనేం చేయను, కానీ నా దృష్టికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా కార్యకర్తకి సహాయం చేసే పరిస్థితి అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మా కార్యకర్తలకి నాయకులు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఎటుమో అంటేనే తెలుగుదేశం పార్టీ, అదే మెజార్టీ అనేది వేరే పరిస్థితి. నా ఎలక్షన్ అయిపోయింది, మీ అందరి దేవరా గెలిచేసా, ఎమ్మెల్యే అయిపోయినా. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా మా కిషోర్ నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళలాగా దౌర్జన్యాలు చేసి మనం కూడా ఏకగ్రం అవుదాం అంటే కుదరదు. మన భాషంగా తెలుస్తుంది మీకు సిస్టమ్, మనమైనా సస్పెండ్ చేస్తాడు సిస్టమ్ తప్పితే. కాబట్టి మీరు ఎలక్షన్కే ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా సిద్ధం అవ్వాలని చెప్పి జనార్దన్ నీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనకు తప్పదు, మన రూల్ ప్రకారమే మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అంటే రూల్ ప్రకారమే పోదు తప్ప రూల్కి అగ్నిస్ట్గా పోయే పని కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా లీడర్స్ చెప్పేది ఏంటంటే వేదిక లీడర్స్ అందరూ కూడా ఏదో కార్యకర్తలు పొరపాటు చేస్తూ ఉంటారు, అటన్నీ వాళ్ళని దూరం పెట్టద్దు. దయచేసి ఏదన్నా ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అవకాశం అని చెప్పి కూడా మా కిషోర్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు మంచివాళ్ళు కాకుండా పోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబం కొన్ని వైపు ఆధారపడినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ విషయాల్లో మనం చేయాల్సిన పరిస్థితులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పుడు ఈరోజు చూస్తున్నారు, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ రాష్ట్రం తెలియని నిధులు
ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించేటువంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లు అయితే అంతా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు. ఎవడు ఒక పారిశ్రామికత ఏదైనా కానీ డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ ఏదైనా పెట్టాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఈరోజు ఆ పరిస్థితి కాదు. మనం వెళ్ళి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ ఆహ్వానిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా చెప్తున్నారా మేము పోయినసారి పెట్టామయ్యా, మమ్మల్ని బెదిరించారు, పంపించేశారని చెప్తున్నారు. జరగదు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీని ప్రజలు అయితే గెలిపిరని ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారని చెప్పి కూడా తెలుసు. ఎందుకంటే మనం చేస్తూ ఉన్నాం, మనం ధైర్యంగా ఈరోజు ప్రజల్లో వెళ్తున్నాం. ఎందుకంటే గుంతల్లో ఉన్నటువంటి రోడ్లు ఈ రోజు కొన్ని ఉన్నాయి, కానీ కొంత వరకు కూర్చుంది డబ్బులు లేకపోయినా మనమే తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తర్వాత ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ పేదలకు అందుతున్నాయి. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంత డబ్బు ఈరోజు 15,000 రూపాయలు ఎక్కడ ఈరోజు మీ అందరి అకౌంట్లో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న విషయాన్ని కూడా సార్ గుర్తు చేస్తున్నాం. అలాగే గ్యాస్ సంబంధించినటువంటి సంవత్సరానికి 3 సిలిండర్లకు సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌంట్లో పడేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఏకదమున పెన్షన్ ని 4,000 పెంచినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. అట్లాగే బెడ్ రెస్టెడ్ అంటే లేని వాళ్ళకి నెలకి 15,000 ఇచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తుంది. ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు అడిగా మేము చేస్తున్నామయ్యా. ఈరోజు చిట్టమూరు మండలంలో నాకు తెలిసి ఈ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం, పెడుతూ ఉన్నాం, చేస్తాం కూడా. అట్లాగే మా అన్నకి వేణకి చెప్తున్నాను, అలా ముక్కుడిపాలెంలో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ మనం తిరిగా ఉన్నా, మేము నీళ్ళ విషయం బాగా ఇబ్బంది పడ్డామన్నా, ఖచ్చితంగా శాంక్షన్ చేసి ఇస్తామన్నా. కలెక్టర్ గారు కూడా చెప్పుకున్నాను, ఖచ్చితంగా అయితే ఎంపీలు కూడా మాట్లాడానన్నా. అప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చారు కాబట్టి మీకు బహుమతి ఇస్తామండి, మీరు వచ్చారు కాబట్టి. ఎందుకంటే మీరు ఎక్కడైనా డెవలప్మెంట్ చేస్తారు, చేపిస్తారు నాయకులకి, అది మీకు ఒప్పుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా యువగాడు మనలో కూడా అజిత్ రెడ్డి గారు కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే మా రఘున్న, అలాగే మా సురేష్, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. పాత వాళ్ళు వీళ్ళు అందరూ గతంలో నాకు ఎమ్మెల్యే చేసిన వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కలుపుకొని పోయేటువంటి కార్యక్రమం. అజిత్ రెడ్డి అయితే అందరితో కలుపుకొని పోతున్నాడు. అక్కడ సమస్య ఆయన సమస్య సెక్యూరిటీ ఎవరితో కూడా విడవడం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కొన్ని గ్రామాల్లో మనం పార్టీలో చేర్చుకున్నాం, కోటలో కూడా చేర్చుకున్నాం. యూనియన్ పరిస్థితులు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది అక్కడ, తప్పలేనా. కాబట్టి అక్కడ లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడడం నా గుండె అలవాటు. ఎందుకంటే ఎక్కడైనా పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెడితే మాత్రం చేర్చుకున్న వాళ్ళు నేనైతే ఒప్పుకోనని చెప్పి కూడా మళ్ళీ మీ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను అందరూ కూడా. అది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని మా వాళ్ళు కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా చేస్తే ఇప్పుడు నుంచి వీళ్ళు పెత్తనం చేయాలంటే అది కుదిరే పని కాదు. చేయండి, 5 సంవత్సరాలు చేయండి. ఇంకా నెక్స్ట్ కావాలి మీరు పెత్తనం తీసుకోండి, ఇబ్బంది ఏమిటా, దాంట్లో మొహమాటం కూడా. ఆ పెత్తనం మేమే ఇస్తాం. ఇప్పుడు చేయాలంటే మాత్రం అది జరిగే పని లేదని చెప్పి కూడా నేను అందరూ కూడా మొహమాట లేకుండా చెప్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారు ఈరోజు మీరు చూస్తున్నా ఒకటే అన్న 2,000 4,000 అర్జీలు ఉదయం సాయంత్రం కూర్చొని ఆయన పరిష్కరించే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేస్తారు? ఈరోజు ఆయన కింద గొడవలతో కింద కూర్చొని అర్జీలు తీసుకున్న ఒక మాట్లాడిన కార్యక్రమం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదట నిన్న కూడా చెప్పాలి, గ్రామాల్లో నిరుద్యోగులైనటువంటి టీచర్స్ కి 16,900 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక మగాడు మన లోకేష్ బాబు గారిని తప్పన మన గర్వకారణం. ఎందుకంటే మన బిడ్డలు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఆయన దైవాలు ఈరోజు అయ్యారు అందరూ కూడా. మళ్ళీ కూడా నోటిఫికేషన్ ప్రతి ఏరియా ఇస్తారని చెప్పి కూడా మనం వాగ్దానం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీరు కూడా ప్రజలకు చెప్పాలా. మనం ఏదైనా ఎలక్షన్ అయిపోయింది, మనం గవర్నమెంట్ చేస్తా ఉంది, మనం చెప్పాలి ప్రజలు తెలుసు అంటే ఒక మాట ప్రజల తేలిక కూడా ఉండేటువంటి కార్యక్రమం కాదు. మనం చెప్తే తప్ప ప్రజలకి అర్థం కాదు తెలుసు అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలకి ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో ఇక్కడికి నడిపించినటువంటి మా అధ్యక్షుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వెనక్కి వచ్చింది సార్ ఇటు సార్ ఇట్టున్నాం సార్, మీరు పక్కరండి సార్, ఇటు చూడాలా సార్, ఇటు రాండి సార్, అటు ఇటు
సార్ ఇటు చూడండి సార్. కిషోర్ అన్న ఇటు తిప్పు సార్. ఒక్క నిమిషం సార్. మీరు కొంచెం ఉంటే మీ ఊరు చిత్తూరు అన్న ఇట్టే ఉండు. కానీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మన మేడలో రఘురామన్న తన దత్తుకున్నారు. సార్ అటు చూడండి. నా కూడా సైడ్కి ఉండండి. మీరందరూ కొద్దిగా వెనక్కి రావాలా? కరండి. ఓకే సార్. మీరు మళ్ళీ పిలుస్తాం. మీ ఊరు పట్టుకొచ్చింది చెప్పండి. ఓకే సార్. సర్పంచ్ గారు జయకపల్లి సార్ పక్కరండి సార్. సరే మళ్ళీ మీది ఊరు చెప్పండి. ఇంకా మీరు కాదు. మీరు కొంచెం సేయించిందా వేరే కొంచెం వచ్చినారు చిత్తూరు అర్థం రావాలి. వెనక్కి వచ్చి మేరగల వినోద్ గారిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. రాజగల్లా శ్రీనివాసు గారి కూడా ఈరోజు పార్టీలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఓకే సార్. చూడండి పెట్టేది ఒకటి ఏవైతే అన్ని తీయాలి కదా. మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తాను. చెమ్మతో ఎల్లు సుబ్బయ్య గారిని కూడా ఫోటోలు తీయండి. బాగా పెంచలే అని చిత్తూరు రసీకాలను కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తాను. బెల్లంకొండ నాగరాజు కూడా బీసీ కాలనీ నుంచి మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తాను. సార్ కొంచెం సైడ్కి ఉండండి సార్. ఓకే. చిత్తూరు బీసీ కాలేజీ వెలుగు నారాయణ గారు కూడా మనస్ఫూర్తిగా బీసీ కాలేజీ తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తాను. బెల్లంకొండ సుబ్రహ్మణ్య గారిని కూడా మనస్ఫూర్తిగా బీసీ కాలేజీ ఆహ్వానిస్తాను. బెల్లంకొండ పూర్ణాన్ని మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తాను. వెంకటరమణయ్య గారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తాను. రండి రంగనాథపురం పిట్టువానిపల్లి
సార్. పి అభిషేక్, పి రాజా, ఫోటోలు కట్టాము. పి నరేంద్ర, ఓకే సార్. పి చరణ్, పి మురళి, ఓకే సార్. పి శ్రీను, పి మనోజ్, పి మురళీకృష్ణ, తర్వాత ఆరేష్పాడు రెడీగా ఉన్నాయి. ఆరేష్పాడు ఓకే సార్. అయిపోయింది. అది ఎక్కువ మంది కదా. ఎక్కువ మంది కదా, 50 మంది వస్తాం. ఓకే కన్వాలరా రమేష్ కన్వాలి సార్. ఓకే సార్. ఓకే సార్. మునుపాటి నుంచి ఇద్దరు కాకున్నారు. ఎం వెంకయ్య, ఎం అనిల్. ఆడబేడ సారేపాడు వీర అంబయ్య గారు, రాండి రాండి. అంజయ్ గారు, అంజయ్ గారు, ఆరేపాడు అంజయ్ గారు, ఆశ మధు, మన్నిమాల మహేష్, ఓకే మన్నిమాల చిన్నయ్య, ఆనంద్ కన్నయ్య, ఆనంద్ ప్రభాకర్, సార్. ఓకే మన్నిమేల ఆనంద్, సార్. ఓకే 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 తర్వాత మళ్ళా వాళ్ళు రెడీ కూడా రాజపడ్డా. పి ప్రకాష్, కాకాని చెన్నయ్య, ఓకే వేమూరు సుబ్రహ్మణ్యం, అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా మంది ఇంకా 100 మంది పైన పార్టీలో చేరారు. సిహెచ్ కృష్ణయ్య, బి రాజేష్, ఈగా హరీష్, ఆనంద్ సునీల్, చిట్టేటి రామమ్మ, మన్నిమాల సురేష్. తర్వాత మళ్ళా రెడీ ఉండండి. వేరేనా? తర్వాత జగమాల్పల్లి భారీ ఎత్తున చర్యలు ఉన్నాయి. ఓకే సార్. కవతో సేనయ్య, ఒకరోజు సైడ్ ఉండండి. ఫోటో వేరేనా సైడ్ మీరు కలిసి ఎమ్మెల్యే గారు ఈగా అల్లయ్య, జగవాన్ రెడ్డిగా, ఆనంద్ ప్రభాకర్, ఓకే ఓకే మాజీ సర్పంచ్ మౌనిక తర్వాత వాకర్ ద్వారకారావు రెడ్డి, నా పక్కన వాకాడు ద్వారకాలు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ దొంగ మౌనిక, మళ్ళీ మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం గారు, ఓకే సార్. పొన్నా నరసయ్య గారు,
చాలు సీనియర్ నాయకులు ఏలూరు బ్రహ్మయ్య గారు, ఏలూరు గోపాలయ్య, సూరి భాస్కర్, ఏలూరు కోటయ్య, ఏలూరు రమణయ్య, మల్లి తిరుపాలయ్య, ఈగ వెంకయ్య, సూరి అంకమ్మ, యువ నాయకులు కొన్నా నవీన్, రమేష్, కోట్లపాటి సునీల్, మానికల చంద్రు, మల్లి ముత్తు, యాటగిరి ప్రభాకర్, కోటేటి సుధాకర్, పగిటి వెంకటేశ్వర్లు, ఈగ పోలయ్య, కోట్లపాటి సుజాత, మానికల మంగమ్మ, ఈగ చక్కమ్మ, చింతపూడి రత్నమ్మ, యాటగిరి అమల, రాజమ్మ, యాటగిరి కోడయ్య, చింతపూడి అగ్ని, రమణయ్య, వందిలి కృష్ణయ్య, రవి, రాగయ్య, రాయిపు కోడయ్య, చమ్మయ్య, మల్లి, వందిలి పోలయ్య, యువ నాయకులు, ఈదూరు కోడయ్య, వందిలి కృష్ణయ్య, వందిలి వెంకటయ్య, ఈదూరు చిరుకోడయ్య, ఈదూరు పెదకోడయ్య, తుమ్మూరు చిన్నగడయ్య, తుమ్మూరు పెద్దగడయ్య, తుమ్మూరు బాలకృష్ణ, ఏలూరు మనోహర్, రాయపు రవి, ఉమ్మడి గోపాల్, తుమ్మూరు వెంకటేష్, వాకాటి కోడియ, ఈదూరు స్వామి, తుమ్మూరు చెంగయ్య, తుమ్మూరు చిన్నగడయ్య, తుమ్మూరు కృష్ణయ్య, రాయపు సుధయ్య, ఉమ్మడి పెదమీరయ్య, రాయపు రమణయ్య, తుమ్మూరు రామమ్మ, వంతిని రమణమ్మ, తుమ్మూరు కోటమ్మ, తుమ్మూరు ఇంద్రజ, తుమ్మూరు జ్యోతి, తుమ్మూరు సుబ్బమ్మ, తుమ్మూరు వెంకటమ్మ, రావుల అచ్చమ్మ, ఉమ్మడి అచ్చమ్మ, తుమ్మూరు వెంకటమ్మ, తుమ్మూరు వెంకటమ్మ, రాయపు శైలజ, తుమ్మూరు కాటమ్మ, తుమ్మూరు లక్ష్మమ్మ, తుమ్మూరు సౌజన్య, రాయపు శైల, రాయపు శాలిని, తుమ్మూరు మస్తానమ్మ, వంతిని లక్ష్మమ్మ, వెలుగుల కృష్ణమ్మ, తుమ్మూరు బాబులమ్మ, తుమ్మూరు పోలమ్మ, ఉమ్మడి పోలమ్మ, తుమ్మూరు పోలమ్మ, పోలపాడి వలయ, పోలపాడి వాళ్ళు మానికల వెంకటస్వామి, కొట్టేరు నాగయ్య, వెంకటరమణయ్య, సుభాష్ రమణయ్య, వైఆర్ కృష్ణయ్య, మానికల సుబ్రహ్మణ్యం, మానికల రమణయ్య, కోటేటి వీరయ్య, కొట్టేటి సుబ్రహ్మణ్య, షేక్ షాహీనా, షేక్ సలీనా, షేక్ షకీలా, షేక్ జహారా, షేక్ రిజ్వానా, షేక్ దస్తగిరి, షేక్ బషీర్, షేక్ చాంద్ బాషా, మళ్ళా వాళ్ళు తర్వాత మళ్ళా వాళ్ళు రండి మళ్ళా వాళ్ళు మాత్రం పిలిచిన
సైడ్ సీనియర్ నాయకులు పిఎస్సిఎస్ అధ్యక్షులు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు మాజీ వెంకటసుబ్బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి గారు మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు మల్లావు నుంచి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు వెంకటసుబ్బారెడ్డి గారు, తర్వాత బీసీ వెంకటేశ్వర్లు బీసీ వెంకటేశ్వర్లు ఇంగిలాల చిన్నయ్య కొత్తపాళెం ఈరూరు నగేష్ ఇంగిలాల నాగయ్య. ఓకే 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 కానీ కానండి కానీ కానండి కానండి చూడరా